హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అంటే లంచ్ గురించి ప్రిపేర్ చేయడం చూస్తామా. ఇది కోచు అండి, బెంగాలీలో కోచు అంటారు, మన తెలుగులో అంటే దుంప, చిలకడ దుంప ఏదో అంటారు. నాకు అంతగా పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది రోజు డిష్ అండి, లంచ్ గురించి ప్రిపేర్ చేద్దామా. ఇది ముందుగా ఇది పీల్ చేసుకోవాలి. ఇలాను ఈ పీల్ తీసుకుని పెట్టుకోవాలి. ఇక నేను ఇక్కడ ఉల్లి ముక్కలు, టమాటోస్ అండ్ దాల్చిన ముక్క, ఇందులో చింతపండు కాస్త, ఇంకా పచ్చిమిరపకాయలు, చూడండి పచ్చిమిరపకాయలు, తెల్లుల్లి, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను. ఒక పేస్ట్ చేసుకుని పెట్టుకుని ఇక తాలింపులో పెట్టుకుందామా. ట్రై చేద్దామా. ఇది ఫస్ట్ టైం అంటే వండుతున్నా. ఇది పీల్ చేసుకుని కాస్త బాయిల్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. చూద్దామా. ఓకే, ఇదిగోండి ఇక్కడ మిక్సీ పెట్టుకుందాం. చూడండి ఇది మిక్సీ పెట్టుకున్నా. ఇది మిక్సీ ఓకే, స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాము. ఇక ఇదండి ఇలా ముక్కలు చేసుకుందాం. ఇది బాయిల్ నీటిలో వేసుకోవాలి, కాస్త బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఇందులో అంటే కసకస ఉంటుంది. మళ్ళీ ఇది తింటే నార్మల్గా మనం వండుకుంటే కర్రీలా వండుకుంటే ఇక్కడ గొంతు దగ్గర దొంగలు పుడతాయండి. అందుగురించి వాళ్ళు ఏమన్నారంటే కాస్త బాయిల్ చేసి వండుకోమని చెప్పి, అందు గురించి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దామా, మీరు కూడా ట్రై చేయండి. ఇది నీటిలో వేసుకుందామా. ఓకే, చూడండి ఇక బాయిల్ నీటిలో వేద్దాం ఈసారి ఇవి. ఓకేనా, వేసేసానికి బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అక్క తీసి మనం తాలింపు పెట్టుకుందామా. చూడండి బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతుంది. ఇందులో నేను కాస్త సాల్ట్ వేసుకుంటాను. నేను సాల్ట్ వేసుకోవాలి. కాస్త బాయిల్ అయ్యేగా తీద్దాం. ఇక ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడిగా తాలింపు వేసుకుందాం. జీరా ఆయిల్ వేసుకుందామండి. ఇక మనం మసాలా తీసుకున్నాక కొన్ని మసాలా ఉంది కదా, మసాలా కూడా వేసుకుందాం. ఇంకా ఇది కాస్త ఫ్రై చేసుకోగలను. టేస్టీగా బాగుంటుంది, ఖుష్బు కూడా బాగుంటుందండి, చాలా మంచిది, వాసన వస్తుంది. ఓకే అండి, అయిపోయింది. ఇక తీసేద్దామా. చూడండి. ఓకే అండి, ఇది మనం తిందామా. ఎలా ఉందో చూస్తాను టేస్ట్. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటున్నా, ఎలా ఉంటుంది చూద్దామా. ఇక చూడండి సబ్జీ వేసుకున్నా, ఎలా ఉంది చూద్దాం. ఈసారి ట్రై చేద్దామా. సూపర్గా ఉందండి ఈ కొత్తు సబ్జీ. ఇది పేరు నాకు తెలియదు కాబట్టి ఇది చాలా బాగుంది. ఇందులో పులుపు కూడా వేసాను, ఎందుకంటే అది తింటే అది వేస్తే కాస్త టేస్ట్ వస్తుంది అనేసి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సూపర్గా ఉందండి. మళ్ళీ ముద్ద తిందామా. చూడండి ఇందులో దుంపండి, ఇది చాలా బాగుంటుంది, హెల్త్ చాలా బాగుంటుందంట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, సూపర్గా ఉందండి. నాకు మా అమ్మాయి వీడియో చూస్తుంది, తను కూడా నోరు ఊరుతుందండి, తనకి పెట్టాలంట. పెడదామా. ఓకే, నెక్స్ట్ వీడియోలో